హాయ్ హలో వెల్కమ్ లా ఆఫ్ అట్రాక్షన్కి స్వాగతం. మన ఫాలోవర్స్ అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనసు ఎలా ప్రవర్తిస్తుంది, మన మనసు ఎలా ప్రవర్తిస్తుంది తెలుసుకునే విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే మన మనసు ఎన్ని నియమాలు ఫాలో అవుతుంది అనేది లాస్ట్ వీడియోలో చూసాం. అందులో ఇంకొన్ని నియమాలు చూద్దాం. నెంబర్ 1, క్లారిటీ అండ్ రిపిటేషన్. మీకు ఏం కావాలి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. నెంబర్ 2, దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. నెంబర్ 3, మీ మనసుతో ప్రశాంతంగా మీరు కనుక మాట్లాడగలిగితే మీ మనసు మీకు తెలిసిన అన్ని జవాబులు ఇస్తుంది. నెంబర్ 4, మీ మనసు మీరు ఏది కావాలంటే అది ఇస్తుంది. అయితే అంటే మంచి కావాలంటే మంచి ఇస్తుంది, చెడు కావాలంటే చెడు ఇస్తుంది. మీ మనసుకి ఇది మంచి ఇది చెడు అనేది తెలియదు. ఎలాగంటే మీరు నాకు ఒక పెద్ద సినిమా స్టార్ అవ్వాలి అంటే ఇందాక చెప్పినట్టు పెద్ద సినిమా స్టార్ కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి, నువ్వు ఏం నేర్చుకోవాలి, నువ్వు డ్యాన్సా, నటన, లేకపోతే ఫైటింగా, ఏం నేర్చుకోవాలనేది నీకు చెప్తుంది, ఎవరిని కలవాలనేది చెప్తుంది. ఇది మంచి. మీ ఇంటి పక్కన అతను ఒక పెద్ద కారు కొన్నాడు, మీ దగ్గర కారు కొనేంత డబ్బు లేదు, కానీ మీరు ఆ కార్ ఎందుకు కొన్నాడని మీలో ఒక ఈర్ష్య భావన లేకపోతే ఒక ద్వేషపూరితమైన భావన మొదలై ఈ కారుని నేను ఎట్లయినా పగలగొడతాను అని ఒక స్టేట్మెంట్ వాడారు అంటే మీ మనసు అది మైండ్లో తీసుకొని ఒక 2 రోజుల తర్వాత ఎవరూ లేని టైంలో ఒక రాయి తీసుకొని కొట్టు, ఈ సమయంలో ఇక్కడ ఎవరు లేరు అనే సజెషన్ని కూడా నీకే ఇస్తుంది. మంచికి మీరు ఏదైతే క్లారిటీగా చెప్పి దాన్ని రిపీట్ చేస్తారో దానికి సంబంధించిన అన్ని అవకాశాలని మీ మనసు నీకు అందిస్తుంది. అది మంచి కానీ చెడు కానీ రెండిటికి వర్కౌట్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకోటి ఏంటంటే మీ మనసులో ఏది కూడా డౌట్ పెట్టుకోకూడదు. మీ మనసు ఎంత క్లారిటీగా ఉంటే మీ జీవితం అటు తీసుకెళ్తుంది, మీరు ఎంత డౌట్ఫుల్గా ఉంటే మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. నేను ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి అనే ఒక ఎయిమ్ తోటి ఎవరైతే ఇంట్లో డెసిషన్ తీసుకొని ఇంట్లో వాళ్ళందరి పర్మిషన్ తీసుకొని ఇంట్లోంచి బయలుదేరి ఒక పెద్ద సిటీకి వెళ్ళి అక్కడ డైరెక్టర్ కావటానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో అతనికి చాలా క్లారిటీ ఉంది. నేను డైరెక్టర్ అవ్వాలి, నాకు ఇన్ని సినిమాల్లో ఇంత నాలెడ్జ్ ఉంది, ఇన్ని స్టోరీస్ ఉన్నాయి. సో ఈ స్టోరీస్ తోటి నేను ఎక్కడైనా మెప్పించి ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి నేను ఒక సినిమా చేయాలి. ఇది ఇతని క్లారిటీ ఉన్న థాట్. అట్ ద సేమ్ టైం ఆ మరుసటి రోజు ఇతను ఉంటున్న రూమ్లో వేరే ఒక రూమ్మేట్ వచ్చాడు. అతను నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే డైరెక్టర్ అవటం అంత ఈజీ కాదు, వాళ్ళని వీళ్ళని కలవాలి, ఎవరు కన్విన్స్ అవ్వరు, ఈ మధ్య కొత్త సినిమాలు ఎవరు తీయట్లేదు, కొత్త డైరెక్టర్లతో ఎవరు సినిమాలు తీస్తారు, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, ఇలాంటి ఆలోచనలన్నీ ఇతని మైండ్లో నింపిన తర్వాత ఇతనికి ఒక డౌట్ స్టార్ట్ అయింది. నిజంగా నేను అవుతానా, నేను అవ్వగలనా, నాలో ఆ టాలెంట్ ఉందా, మార్కెట్ అసలు బాగుందా? ఎప్పుడైతే మీ మనసులో ఇలాంటి డౌట్స్ క్రియేట్ అవుతాయో మీ ప్రయాణం ఆగిపోతుంది. మీరు ఏది చేయాలనుకుంటారో దాని మీద కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటే ఆపర్చునిటీస్ వాటంతట అవే వస్తాయి. ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏం చెప్పాలి, ఎవరిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఇలాంటి ప్లాన్ మీ మైండ్లో వస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఆ ప్లాన్ తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అలా కాకుండా నేను చేయగలనా, నేను చేస్తానా, ఒకటి మనలో మనకు డౌట్ ఉంటుంది, 2 పక్కన వాళ్ళు వచ్చి డౌట్ క్రియేట్ చేస్తారు. ఈ పక్కన వాళ్ళు మీ రూమ్మేట్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ చుట్టాలు అయి ఉండొచ్చు, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు. సో మీకు కావాల్సింది ఏంటి అనే క్లారిటీ మీకు ఉన్నప్పుడు ఆ క్లారిటీ మీద వర్క్ చేయటమే నేర్చుకోవాలి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని అనుకుంటే ఎప్పుడు లైఫ్లో ఏ స్టెప్ ముందుకు వెళ్ళదు. మీకు ఏం కావాలనే క్లారిటీ, రిపిటేషన్. ఇందాక చెప్పినట్టు మీ మనసుతో మీరు మంచిగా మాట్లాడాలి, పాజిటివ్గా సాఫ్ట్గా మాట్లాడగలిగితేనే మీ మనసు ఎన్ని ఆన్సర్స్ తెలిస్తే అన్ని ఆన్సర్స్ నీకు ఇస్తుంది. ఎట్లయితే ఎగ్జామ్కి నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తావు, అక్కడ కూర్చుంటావు, కానీ తెలిసిన ఆన్సర్ అయినా కూడా ఫాస్ట్గా చెప్పు ఫాస్ట్గా రాయాలి అంటే మనసు ఆన్సర్ ఇవ్వదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని సాఫ్ట్గా అడిగితే నీ మనసు హాయిగా సాఫ్ట్గా ప్రశాంతంగా ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క వర్డ్ నీకు ఇచ్చి ఆన్సర్ ఫిలప్ ఎలాగైతే చేస్తుందో అలాగే ఏ సమస్య ఉన్నా సరే నీ మనసుని ప్రశాంతంగా అడిగితే నీకు ప్రశాంతమైన ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతావు.
ఆ కోరిక వైపు నువ్వు నీ జీవితాన్ని తీసుకెళ్ళగలుగుతావు. సో ఇదండి ఈ వీడియో. కోరిక వైపు మనసుని ఎలా తీసుకెళ్లాలని ఈ వీడియోలో మాట్లాడాం. నెక్స్ట్ వీడియోలో అసలు కోరిక ఎలా మొదలవుతుంది, ఊహకి కోరికకి ఉన్న సంబంధం ఏంటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.